నమస్తే వెల్కమ్ టు కరణ్ మీడియా న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ అసాంఘిక శక్తులకు చంద్రబాబు రారాజు గంజాయి వ్యాపారంలో లోకేష్ పాత్ర ఉందన్న విజయసాయి కేసీఆర్ ఆంధ్రపై విమర్శలు చేస్తుంటే బూతుల మంత్రులేమయ్యారు విజయసాయి రెడ్డిపై దేవినేని ఉమా ఆగ్రహం అన్ని రాష్ట్రాలకు గంజాయి సరఫరా ఏపీ నుంచే డ్రగ్స్ పై అధికారులు మాట్లాడిన వీడియోలను పోస్ట్ చేసిన పవన్ ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం బలవంతం పెట్టలేదు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సురేష్ వెల్లడి కేసీఆర్ తాలిబాన్లా వ్యవహరిస్తున్నారు హుజురాబాద్లో బీజేపీతే గెలుపన్న బండి సంజయ్ మంత్రిగా చేయలేని అభివృద్ధి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తాడు ఈటలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు ఆంధ్ర శబరిమల గొల్లల మామిడాడుకు పోటెత్తిన భక్తులు పంచామృత అభిషేకాల్లో పాల్గొన్న అయ్యప్పలు ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు చంద్రబాబు ఉగ్రవాదిలా తయారయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు టెర్రరిస్టు ముఠా అసాంఘిక శక్తులకు రారాజుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు రాష్ట్రంలో జరుగుతున్న గంజాయి వ్యాపారంలో లోకేష్ పాత్ర ఉందన్నారు రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాపారం చేసిందే చంద్రబాబు లోకేష్ అని మండిపడ్డారు ఇక రాష్ట్రపతి గారిని కలిశారు రాష్ట్రపతి గారికి ఏం చెప్పారు మా పార్టీ స్పోక్స్ పర్సన్ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని భూషడీకేనని పిలిచాడు అని చెప్పుకునేదానికి వచ్చాడా లేక తను వాడినటువంటి అసభ్య పదజాలం లేదు భూషడీకేనంటే చాలా మంచివాడు అని అర్థం ఇచ్చే విధంగా రాష్ట్రపతికి చెప్పుకునేదానికి వచ్చాడా లేక తన పార్టీ వాళ్ళ చేత బూతులు తిట్టించి తను 36 గంటలు బూతుల సమర్థన దీక్ష అని ఒకటి పెట్టి నేను దీక్ష చేశాను ప్రజల కోసం దీక్ష చేశాను దేశం కోసం దీక్ష చేశాను అని చెప్పుకునేదానికి ఢిల్లీకి వచ్చాడా అని ప్రశ్నిస్తున్నా అసాంఘిక శక్తులు ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో ఆ అసాంఘిక శక్తులన్నిటికీ కూడా రారాజు ఈరోజు ఎవరు అంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు రాష్ట్రపతికి ఏం చూపించాడో అని ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్రపతికి ఆ రోజు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు ఇచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోను చూపించాడా లేక తాను తన స్పోక్స్ పర్సన్ చేత తిట్టించినటువంటి పట్టాభి అనేటటువంటి వ్యక్తి చేత తిట్టించినటువంటి వీడియో రాష్ట్రపతికి చూపించాడా అని మరొకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నా లేకుంటే అప్పట్లో మోడీ గారిని గౌరవ ప్రధానమంత్రి గారినే తిట్టినటువంటి సీడీని రాష్ట్రపతి గారికి చూపించారా లేకుంటే అమిత్ షా గారు తిరుపతికి వచ్చినప్పుడు ఆయన మీద రాళ్లు వేసినటువంటి వీడియోను చూపించేదానికి రాష్ట్రపతి దగ్గర కలిశారా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా లేకుంటే భూషడీకేనంటే అది ఒక తిట్టు కాదు చాలా మంచి పదం అన్పార్లమెంటరీ కాదు అది మంచి పార్లమెంటరీ లాంగ్వేజ్ అని చెప్పేదానికి వచ్చాడా ఒక్క విషయం ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 1982లో అనుకుంటా ఎన్టీ రామారావు గారు చనిపోయేంత వరకు ప్రతి మహానాడులో కూడా ఆర్టికల్ 356ను రద్దు చేయమని ప్రతిసారి తీర్మానం చేస్తా వచ్చారు కానీ అదే ఆర్టికల్ 356ని ఇన్వోక్ చేయమని ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిని కోరడం ఎంతవరకు సమంజసం అన్నటువంటిది ప్రశ్నిస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మాదక ద్రవ్యాల రవాణా జరుగుతోందని పలు రాష్ట్రాల పోలీసులు చేసిన ప్రకటనలకు సంబంధించిన వీడియోలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు కర్ణాటక రాజస్థాన్ కేరళ ఢిల్లీలకు వచ్చే గంజాయి మొత్తంపై ఏపీ నుంచే వస్తోందని ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీస్ కమిషనర్లు తెలిపిన వీడియోలను పవన్ వరుసగా పోస్ట్ చేశారు सब्सिक्वेंट इंट्रोगेशन में जो इन्वेस्टिगेशन के बाद हुई उसके बेसिस पे कृष्ण झा इसको अरेस्ट कर लिया गया है और जो है इसका सोर्स जो विशाखापट्टनम में ट्रेस हो रहा है अभी भी उसके लिए इन्वेस्टिगेशन Ganja from Visakhapatnam. Accused Rakesh and Krishan are previously involved in Excise Acts cases of Delhi and Rajasthan.
Police recovered 210 kg. Officers intensified their operation, and they were following these people for last 15-20 days. They were continuously following them. It was, I can say, was sort of interstate operation where they were following the source in one district in Andhra Pradesh, and they were bringing all these items by hiding in a tanker. They have normally they were using tankers to smuggle in these. कल 20 किलो गांजा बरामद हुआ है और 4 आरोपी अरेस्ट किए गए हैं। इस जब्त गांजे की कीमत 1 करोड़ से ज्यादा है और ये चिंतूर आंध्र प्रदेश से मुरैना ले जाया जा रहा था। വിൽക്കാൻ കൊണ്ടുവന്ന 24 കിലോ കഞ്ചാവുമായി ആന്ധ്ര സ്വദേശിയായ അപ്പ നായിഡു എന്ന ആളെ 1 മാസം മുമ്പ് ഷാഡോ പോലീസ് പിടികൂടിയിരുന്നു. ഇയാളുടെ ഫോൺ വിശദാംശങ്ങളിൽ നിന്നാണ് കേരളത്തിലേക്ക് കഞ്ചാവ് വിൽക്കുന്ന ആന്ധ്ര സ്വദേശികളിലേക്ക് അന്വേഷണം എത്തിയത്. ആന്ധ്രയിലെ ഗോദാവരിയിൽ നക്സൽ നിയന്ത്രണ പ്രദേശത്താണ് കഞ്ചാവ് വിളയിക്കുന്നതെന്ന് കണ്ടെത്തി. കേരളത്തിലേക്ക് വിൽക്കാനായി കഞ്ചാവ് ആവശ്യപ്പെട്ടാണ് ഷാഡോ പോലീസിലെ 6 പേർ ആന്ധ്രയിൽ കഞ്ചാവ് കൃഷി ചെയ്യുന്ന സ്ഥലത്തെത്തിയത്. പണം കാണിച്ച് 28 మంది ఎంపీలను పెట్టుకుని ప్రధానమంత్రిని సీఎం ఎందుకు కలవలేకపోతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. చంద్రబాబుకు మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ దొరకక హడావిడి చేద్దామని వచ్చి అబాసుపాలై ఢిల్లీ నుంచి జారుకున్నారని విజయసాయిరెడ్డి చేసిన విమర్శలను ఉమా తిప్పికొట్టారు. కేసీఆర్ ఆంధ్రాలో కరెంటు లేదని విమర్శిస్తుంటే బూతుల మంత్రులు ఏమైపోయారంటూ ప్రశ్నించారు. కేసీఆర్ పై మాట్లాడే దమ్ము వైసీపీ మంత్రులకు లేదా అని ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి పాత్రికేయుల సమావేశంలో దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకునే విధంగా, ఎదుటి వ్యక్తుల మీద బురద జల్లే విధంగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. జగన్ ఢిల్లీ పర్యటనకు బ్రేకు. దేనికి బ్రేకో సాయిరెడ్డి చెప్పడం. జగన్ ఢిల్లీ పర్యటన బ్రేకు, ఆఖరి నిమిషంలో అపాయింట్మెంట్ రద్దు చేసిన షా. దీని గురించి మాట్లాడ్డాం. రమ్మన్నారు, ఆగమన్నారు. రమ్మని ఎందుకు ఆగమన్నారు సాయిరెడ్డి? ముఖ్యమంత్రి జగన్ని ఢిల్లీకి పిలిచిన అమిత్ షా ఆ తర్వాత అక్కర్లేదని సమాచారం, కారణాలపై రకరకాల ప్రచారం. ఇది నేను చెప్పలేదే, ప్రధాన దినపత్రికలు చెప్తున్నాయి. సాయిరెడ్డి ప్రధాన దినపత్రికలో సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా, ఖరారు కాని కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్. సాయిరెడ్డి ఈ నీకు కనపడావు, దీని గురించి నువ్వు మాట్లాడావు. ఎదురు చూపులు, షా అపాయింట్మెంట్ కోసం జగన్ రెడ్డి ఎదురు చూపులు. వీటి గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? అక్టోబర్ 2020 జగన్ రెడ్డి మొదటి వారంలో ప్రధానమంత్రి గారిని కలిసినట్టు నాకున్న సమాచారం, మీడియా మిత్రులు చెప్పిన దాన్ని బట్టి. సంవత్సర కాలంగా 22 మంది పార్లమెంటు సభ్యులను పెట్టుకొని, 6 రాజ్యసభ సభ్యులను పెట్టుకొని ప్రధానమంత్రిని మీరు ఎందుకు కలవలేకపోతున్నారు? ఎందుకు అపాయింట్మెంట్ తీసుకోలేకపోతున్నారు? పోలవరానికి నిధులు తీసుకొచ్చే సామర్థ్యం మీకుందా? ప్రత్యేక హోదా గొంతు చించుకున్నారు కదా, 25 మంది ఎంపీలు ఇస్తే చాలన్నావు కదా. మరి ఈరోజు 28 మంది ఎంపీలను పెట్టుకొని ఢిల్లీలో గడ్డి పీకుతున్నారా? తాడేపల్లిలో నిద్రపోతున్నారా? విశాఖలో దొంగలు పడి 2.5 ఏళ్లుగా దోచుకుంటున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. విజయసాయిరెడ్డి బృందం దోచుకునే పనిలో లీనమైందని విమర్శించారు. నచ్చిన స్థలాన్ని బెదిరించి స్వాధీనం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజాప్రతినిధులంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. మన విశాఖ నగరం ఎంతో సుందరమైన నగరం. ఆ సుందరమైన నగరానికి ఒకవైపు సముద్రం,
మరొక వైపు ఎత్తైన కొండలు పచ్చదనంతో ఎంతంగా భీమునిపట్నం వరకు సముద్ర తీరం, మంచి బీచ్ రోడ్డు. ఇటువంటి నగరంలో పుట్టడం అందరి తాలూకు అదృష్టం అని చెప్పి మనందరం కూడా భావిస్తూ ఉంటాం. మనమే కాదు, ఏ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత విశాఖపట్నంలో మిగిలిన జీవితం అంతా గడపాలి, ఆనందంగా గడపాలని చెప్పి ఆలోచించే పరిస్థితి మన విశాఖపట్నానికి ఉంది. ఆ విధంగా ఎంతోమంది రిటైర్ అయిపోయిన తర్వాత విశాఖపట్నంలో సెటిల్ అయినట్టు ఆఫీసర్లు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి మంచి నగరం మన విశాఖ నగరం. ఈ నగరం మీద కొంతమంది దొంగలు పడ్డారు. అలీబాబా 40 దొంగల్లాగా నెల్లూరు ప్రాంతం నుంచి A2 విజయసాయిరెడ్డి వాళ్ళ బృందం పడి ఇవాళ 2.5 సంవత్సరాల్లో విశాఖపట్నాన్ని మొత్తం దోచుకున్న సంగతి రోజు మీరు చూస్తూనే ఉన్నారు. మీ కళ్ళ ముందు ఎంత దౌర్జన్యం జరుగుతుందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఎంత దౌర్జన్యం అంటే, వాళ్ళకి ఏదైనా స్థలం కావాలనుకుంటే ఆ ఇంటి ఓనర్తో మాట్లాడి మాకు స్థలం ఇస్తావా లేదా, లేకపోతే ఆక్రమించుకోమంటావా అని చెప్పి దౌర్జన్యంగా వాళ్ళ స్థలాలు ఆక్రమించుకున్న సంఘటనలు ఎన్ని కావలిస్తే అన్ని ఉన్నాయి ఈ 2.5 సంవత్సరాల్లో. అంతేకాదు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటారు వాళ్ళు చాలామంది, లండన్లో కానీ అమెరికాలో కానీ. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ రిటైర్ అయిపోయిన తర్వాత శాశ్వత జీవితం విశాఖపట్నంలో హాయిగా ఉండాలని చెప్పి విశాఖపట్నంలో కొంత ల్యాండ్ కొనుక్కున్నారు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ల్యాండ్స్ కూడా ఆక్రమించేసుకుంటున్నారు. ఎంత అన్యాయం అండి, ఎంత ఘోరంగా పరిస్థితులు ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఇందాక చెప్పాను మన సుందరమైన నగరం అని. దాంట్లో విశాఖపట్నం బీచ్ దగ్గర నుంచి అక్కడ మనకు ఉన్నటువంటి భీమునిపట్నం వరకు ఎంతో ఆహ్లాదకరమైన రోడ్డు. ఆదివారం శనివారం కానీ మిగతా రోజుల్లో కానీ ఎంతోమంది బీచ్లోకి వెళ్ళి ఆనందపడుతూ ఉంటారు. ఇతర రాష్ట్రాలు, తెలంగాణ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి విశాఖపట్నంలో వీకెండ్స్ శనివారం ఆదివారం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో రుషికొండ మీకు తెలుసు కదా, విశాఖపట్నంలో ఉన్నవాడికి రుషికొండ తెలియదండి. మంచి ప్రదేశం, అందమైన ప్రదేశం. అక్కడ కొండ మీద టూరిజం వాళ్ళది. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం బలవంతం పెట్టలేదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలపై కమిటీ వేశామని తెలిపారు. కొన్ని పత్రికలు కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం బలవంతం పెట్టలేదని స్పష్టం చేశారు. విద్యా సంస్థల అంగీకారంతోనే ప్రభుత్వం వాటిని తీసుకుందని వెల్లడించారు. కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, ముఖ్యంగా ఎయిడెడ్ పాఠశాల విధానంపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉంది. ఎయిడెడ్ పాఠశాలను బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటా ఉంది. ఎయిడెడ్ పాఠశాలల వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు అని చెప్పి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నట్టు కాకినాడలో కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి, కొన్ని స్కూళ్ళకు సంబంధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించి వార్తలు రావడం, ఆ నేపథ్యంలో ఈరోజు నేను కొన్ని వాస్తవాల్ని రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలని, ముఖ్యంగా తల్లిదండ్రులకు వాస్తవాలు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు నేను రావడం జరిగింది. ముందుగా ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ యాజమాన్యం కింద ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, వాటి పనితీరు మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీని వేసి, ఆ కమిటీకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఈ యొక్క ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ కానివ్వండి, జూనియర్ కాలేజెస్ కానివ్వండి, డిగ్రీ కాలేజెస్ కానివ్వండి, ఇవి ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఈ స్కూళ్ళు, ఈ కాలేజీలు ఏ విధంగా ఉపాధ్యాయులు అక్కడ స్టూడెంట్ రేషియోకు సంబంధించి, అంటే టీపీఆర్ అంటాం, టీచర్ పీపుల్ రేషియోకి సంబంధించి మరి
తగినంత ఉన్నారా లేదా, ఈ స్కూళ్ళలో ఈ కాలేజీల్లో ఫలితాలు ఎలా వస్తున్నాయి, వీటిని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే, వీటిలో నాణ్యత ప్రమాణాలు పెంచాలనుకుంటే, ఈ యొక్క స్కూళ్ళలో మౌలిక వసతులు ఏ విధంగా ఇంకా ప్రభుత్వ పాఠశాలల మీద మనం తీసుకున్నటువంటి నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆ స్థాయిలో చేయాలంటే మరి ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో పలు అంశాలు నిజంగా ఒకసారి చూస్తే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆ యొక్క రిపోర్టు ఆధారంగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కడైతే దీర్ఘకాలికంగా పోస్టులు ఫిలప్ చేయకుండా ఉండిపోయి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై టీడీపీ నేత నాగుల్ మీరా విమర్శలు చేశారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విక్రయం విచ్చలవిడిగా పెరిగిందని టీడీపీ చెబుతుంటే డీజీపీ గంజాయి మాఫియాపై ఇప్పుడు ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆగడాలపై నోరెత్తిన ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండేది, కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయికి అడ్డాగా, మాదక ద్రవ్యాలకు అడ్డాగా, అవినీతికి అడ్డాగా, అక్రమాలకు అన్యాయాలకి ఈనాడు కేర్ ఆఫ్ ఏంటంటే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి ఈనాడు జగన్మోహన్ రెడ్డి దిగదార్చాడు. ఇక గంజాయి పైన యుద్ధం డీజీపీ అంటే ఆకులు కాలినా అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు 2.5 ఏళ్ళుగా నువ్వు ఎందుకు యుద్ధం చేయలేదని అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రానికి ఈ దేశంలో ఒక ప్రముఖమైనటువంటి స్థానం ఉన్నటువంటి నేపథ్యంలో ఈనాడు గంజాయి విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది రాష్ట్రంలో. ఇతర దేశాల నుంచి హెరాయిన్ అంటే మాదక ద్రవ్యాలు గుజరాత్ పోర్టులో పట్టుకుంటే దానికి మూలాలు విజయవాడలో ఉన్నాయని ఎన్ఐఏ అంటే సిబిఐ కంటే అతిపెద్ద సంస్థ అయినటువంటి వాళ్ళు విజయవాడకు వచ్చినటువంటి నేపథ్యం. డీజీపీ గారు చెప్తారు అసలు మాదక ద్రవ్యాలకి ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదు అని. మీరు ఒక ఐపీఎస్ అధికారిగా రాష్ట్ర డీజీపీగా ఎన్ఐఏ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కూడా చూసే పరిస్థితిలో మీరు లేరు. వాళ్ళు వచ్చి దర్యాప్తు చేసిన తర్వాత మూలాలు ఉన్నాయి, ఇక్కడ కీలకమైనటువంటి పత్రాలు ఆంధ్రప్రదేశ్లో స్వాధీనం చేసుకుంటున్నామని ఎన్ఐఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఇంకొక విషయం మీరు గమనించాలి, ఈనాడు కేంద్రం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ మాదక ద్రవ్యాల అడ్డాని కనుగొనాలి, ఛేదించాలనేటువంటి లక్ష్యంతో ఏదైతే ఎన్ఐఏ ఆంధ్రప్రదేశ్కు వస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు ఇప్పుడు పోలీస్ వ్యవస్థపై రాజకీయ విమర్శలు చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో రాజమండ్రిలో మాదక ద్రవ్యాల నియంత్రణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని డీజీపీ స్పష్టం చేశారు. అదేవిధంగా గంజాయి సాగు రవాణాను అరికట్టేందుకు ఎన్ఐఏ సహకారం కూడా తీసుకుంటామని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. అది కొత్త సమస్య కాదు, మీరు అందరూ తెలుసు. You're all from Andhra Pradesh, you're all media personnel, you know it better. That this is not a new subject or a new issue. Ganja has been existing in the state of Andhra Pradesh since decades. నేను ఇందాక చెప్పినలాగా అది ఎక్కడి నుంచి వస్తున్నారు గంజా, ఈ ఆంధ్ర ఒడిశా బోర్డర్.
And then the ganja extent of cultivation, the spread is more in Odisha side than in Andhra Pradesh. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఆంధ్ర ఓరియంటెడ్ ఏరియా, నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియా. అందుకోసం ఎప్పుడో నుంచి ఈ ప్రాబ్లం ఎగ్జిస్టింగ్ అవుతున్నది. కానీ వీ విల్ టేక్ యాక్షన్. ఇప్పుడు మీరు లెక్కలు చూస్తే కూడా లాస్ట్ 10 years డేటా చూడండి, స్టాటిస్టిక్ చూడండి. ఈ లాస్ట్ 2 yearsలో అండ్ మోస్ట్లీ లాస్ట్ 1 year డిస్పైట్ ద కోవిడ్ మన యాక్షన్ తీసుకునేది కేసెస్ కట్టినది కూడా ఇట్ ఈస్ మెనీ టైమ్స్ మోర్ దెన్ వాట్ కేసెస్ వర్ రిజిస్టర్డ్ ఎర్లియర్. 2,90,000 kgs of ganja was seized. 1,300 vehicles were seized. ఈ గాంజా మీద పడటం అంటే ఇట్స్ ఓన్లీ దిస్ ఇయర్ బెటర్ దెన్ లాస్ట్ ఇయర్, డెఫినెట్లీ బెటర్ దెన్ ప్రీవియస్ లాస్ట్ 10 yearsలో కూడా మీరు లెక్క చూస్తే కూడా గతంలో ఎప్పుడూ జరగలేదు లాగా మనం చేసినాం. కానీ గంజాయి పంటను నియంత్రించేందుకు అవును చేస్తున్నాం. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ మన టీమ్స్ ఆల్రెడీ సెటప్ చేశారు. ఇప్పుడు ఉట్టి లోకల్ పోలీస్ కాకుండా ఎస్సీబీ గారు, మన కమిషనర్ ఎస్సీబీ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఎస్సీబీ డిఐజీలు అన్ని ఎస్సీబీ స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు మన జిల్లా. లేకపోతే మొన్న ఏదో ఎన్సీబీ అది మళ్ళీ నర్సాపూర్ అని అనడము, ఇది ఈజ్ నాట్ కరెక్ట్, ఇట్ ఈస్ ఫాల్స్. ఇది తప్పు ప్రచారం చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ హెస్ బీన్ ఇన్వెస్టిగేటింగ్. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్. ఎన్ఐఏ కానీ, డిఆర్ఐ కానీ, ఎన్సీబీ కానీ, ఇప్పుడు సిబిఐ అంటున్నారు కదా, సిబిఐ కూడా తీసుకోవచ్చు. వాళ్ళు కూడా వాచ్ చేస్తున్నారు, ఐబీ వాచ్ చేస్తున్నారు, అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ వాచ్ చేస్తున్నారు. ఓకే, ఏమైనా ఆరోపణలను ఉట్టి అట్లా పెట్టకూడదు, అది కరెక్ట్ కాదు. అది కూడా రాసి మానేసేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఈ గాంజా ఐ ఆల్సో అపీల్ టు ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ కోర్స్ దట్ వాళ్ళు కూడా ఈ గాంజా గురించి, ఈ సమస్య గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ముందుకు వచ్చి మమ్మల్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బికాజ్ ఇది అందరూ మనం కలిసి చేయాలి యాక్షన్. ఓకే, సో ఒకవైపు ఈ ప్లాంటేషన్ కల్టివేషన్ మీద పడటము, ఇంకా ఒకటి నెట్వర్క్ సప్లై దాని మీద పడటము, ఇంకా ఒకవైపు కన్జంప్షన్ యూజ్ గాంజా గురించి సెన్సిటైజ్ చేయడం, ఓరియంట్ చేయడం, అన్ని డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీని కూడా మొబిలైజ్ చేయడం దీని మీద గాంజా. సో రకరకంగా స్ట్రాటజీ, రకరకంగా ఇంటర్వెన్షన్స్, రకరకాల కార్యక్రమాలు మనం దీని మీద కనబడుతుంది. ప్రజాప్రతినిధులు అడిగినా కొన్ని పనులు జరగలేదన్న మాట వాస్తవమేనని శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొడాలి నాని అన్నారు. జిల్లా సమీక్షా మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో ఏ పనులు చేయాలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇదంతా గతంలో ఈ సిస్టమ్ లేనప్పుడు తప్పక బ్యాంకులు ఉపయోగించినటువంటి పరిస్థితి. ఈ రోజు 44 బ్యాంకులు ఉంటే సొసైటీ బ్యాంకులో 840 ఆర్బీఐ సెంటర్లు ఉంటే రైతాంగానికి కానీ ప్రజలకు కానీ ఆర్బీఐ ద్వారా తీసుకువెళ్తేనే
ఎక్కువ సౌకర్యవంతంగా గ్రామంలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచన మనం గ్రహించి ఆయన ఆలోచన ప్రకారం మనందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా నాటు నేడు హాస్పిటల్స్ లో కొన్ని హాస్పిటల్స్ బిగిన్ అవ్వలేదని చెప్పి, కొన్ని స్కూల్స్ బిగిన్ అవ్వలేదని, మా గ్రామాల్లో కానీ లేదా మా నియోజకవర్గంలో ఎందుకు బిగిన్ అవ్వలేదని చెప్పి కూడా అధికారులు అడుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి 45,000 మంది 45,000 స్కూల్స్ కానివ్వండి, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక హాస్పిటల్స్, వీటన్నిటినీ కూడా వచ్చిన అధికారంలో వచ్చినటువంటి మొదటి సంవత్సరంలో కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు చూసుకోవాలి. ఒకవేళ మనం పని మొదలైనా కూడా కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పి 3 జోన్లుగా మరి విభజించి మొట్టమొదట 33%, సెకండ్ ఫేజ్ 33%, ఫైనల్ ఫేజ్ లో 34% పెట్టుకుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల ఇప్పటికే నాడు నేడులో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్ జరుగుతుంది. మూడో ఫేజ్ లో ఇంకా ఎక్కడన్నా జరగనటువంటి కార్యక్రమాలు ఉంటే వాటిని కూడా మూడో ఫేజ్ లో తీసుకోవచ్చు. ఇంకా మనకు 2 సంవత్సరాల టైం ఉంది. ఊరికినే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం కాకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలని ఏ రకంగా అమలు చేస్తుంది, ఫేజ్లో ఇంకా అమలు అవుతుందా లేదా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దృష్టి పెట్టుకోవాలి. ప్రజాప్రతినిధులు ఈ రోజు మనం కనుక పట్టించుకున్నట్లయితే అధికారులు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. మనం కనుక ఇన్వాల్వ్ అయ్యి మనం కూడా వాళ్ళతో ప్రజలతో అధికారులతో కలిసి కనుక పనిచేయనట్లయితే ప్రజాప్రతినిధులు వాళ్ళు ఉన్నటువంటి సిస్టంలో మరి ప్రజలకు దూరం అయ్యి రేపు రాబోయే రోజులు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనందరం అధికారులని, ఇది మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మేము మంత్రులుగా ఉన్నాం, మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ అధికారులందరూ కూడా మనం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా పనిచేసేటువంటి అధికారులు. ఎక్కడన్నా తప్పులు జరుగుతూ ఉంటాయి ఉన్నా కూడా మీరు ఎమ్మటే కలెక్టర్ దృష్టిలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల దృష్టిలో తీసుకొచ్చి వాటిని రెక్టిఫై చేసుకుని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అధికారులు కానీ ప్రజలు మీ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని వెళ్లాల్సినటువంటి బాధ్యత శాసనసభ్యుల మీద ఉంటుంది. మంత్రులైనా కూడా మేము కూడా శాసనసభ్యులమే. మాకు నియోజకవర్గాలు ఉన్నాయి. మాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ సమస్యలు తెలుసు. ఎప్పటికప్పుడు అధికారులు కూడా మా శాసనసభ్యులు, మా అధికారులు, మా ప్రజాప్రతినిధులు, సర్పంచులు కానించి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూడా ఇప్పుడు లోకల్ బాడీస్ కూడా ప్రజాప్రతినిధులు వచ్చారు. వాళ్ళ గౌరవించి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి సమస్యని, వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఇబ్బందిని మీరు దృష్టిలో పెట్టుకుని వాటిని పరిష్కరించాలని చెప్పి అధికారులను కోరుతున్నాను. అదేవిధంగా హౌసింగ్ ముఖ్యమంత్రి గారు 80% కంప్లీట్ చేయాలన్నారు. దానికి రోడ్లు లేకపోతే కరెంటు రకరకాల మౌలిక సదుపాయాలు కల్పించడానికి కొంత ఇబ్బంది వచ్చినటువంటి మాట వాస్తవమే. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2019, 20, 21 ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బుని కేంద్రం చేసే ఎన్నికల ముందు మరి రోడ్లు కొన్ని కార్యక్రమాలు చేసేసి బిల్లులు ఒకటి వెళ్ళిపోయాడు. ఆ బిల్లులు మనం ఆపి, ఎందుకంటే యాభై కొత్తగా పనులు చేసినటువంటి పరిస్థితి లేదు, వాటిని ఆపి మనం గంటలో పిలిచి మనం కొత్తగా వర్కులు ఇచ్చి మనం చేయించి ఆ బిల్లులు కడతాంటే కోర్టులకు వెళ్ళి మరి వాటిని వడ్డీతో సహా కట్టి ఇమీడియట్ గా ముందు పాత బిల్లులు, పెండింగ్ బిల్లులు కట్టమని చెప్పి మరి కోర్టు ఆదేశాల ప్రకారం దాదాపు 2,000 కోట్ల రూపాయలు మరి పాత బిల్లులు చెల్లించాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి జరుగుతున్నటువంటి పనులకి కొంత ఫైనాన్షియల్ గా ఎలా చేసుకోవాలి కాబట్టి కొన్ని పనులకి ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చింది. అవి కూడా రెక్టిఫై చేసి మరి ముందుకు వెళ్ళడానికి ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తున్నారు. మీరు ఎవరు కూడా ఆదాయపడవలసిన లేదు. రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాలన్నీ ముందుకు జరుగుతాయి. అదేవిధంగా ఈ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 3 డివిజన్లు సార్, 3 డివిజన్లు ఉన్నాయి. ఈ 3 డివిజన్లో కూడా 3 జేసీఎల్ ఇన్ఛార్జీలుగా మన 3 చేసుకున్నారు. హౌసింగ్ చేసి కలెక్టర్ గారు కానీ జిల్లా అంతా చూసుకుంటారు. 3 డివిజన్లకి 3 ఇన్ఛార్జీ జేసీలని ఇన్ఛార్జీలుగా వేసి అక్కడ ఏం జరుగుతుంది, హౌసింగ్ ఎందుకు ప్రాబ్లం అవుతుంది, చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. తప్పకుండా కలెక్టర్ గారు కూడా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి 10 మీటింగులు పెట్టి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎన్ని లేఅవుట్లు ఉన్నాయి, అక్కడ ఏమేమి పనులు పెండింగ్లు ఉన్నాయి, ఎందుకు ఇల్లు ప్రారంభం కాలేదని చెప్పి అధికారులతో ప్రతి నియోజకవర్గంలో కూడా రివ్యూ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించి మరి హౌసింగ్ కార్యక్రమంలో ఒక ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు దాన్ని ముందుకి కలెక్టర్ గారు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఈ రోజు ఈ గిరిజన ప్రాంతాల్లో మాక్సిమం మనకి ఏదైతే ఉండొచ్చు అది ఐటీడీఏ డిసిసి
ఎంసీసీ నుంచి వాళ్ళ బిల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో పిఓ గారు తమకు పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించే వరకు గ్రామాన్ని ఖాళీ చేసేదే లేదని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పి గొందూరు గ్రామస్తులు తెగేసి చెబుతున్నారు. గత 3 నెలలుగా ప్రాజెక్టు నీటిలో చీకటి బతుకులు బతుకుతున్నా తమను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 4 సార్లు గోదావరి వరద తమ గ్రామాన్ని చుట్టుముట్టినా ప్రభుత్వ అధికారులు కనికరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోరి నెగ్గించుకున్నామండి. 4 గోదావరిలు పొడిచినా కానీ ఒకసారి కూడా వచ్చి మాకు ఏముందమ్మా, ఏం తింటున్నారు, ఏం లేదని నాకు మాట్లాడకలేదండి. నాగలపల్లి నాగలక్ష్మి గారు నెగ్గించుకుంటాం ఎందుకండి, మా పరిస్థితి చూడలేదు. ఏ ఎమ్మెల్యే కోరి మా పక్కకు రావట్లేదండి, చూడలేదండి. మా కాలం పాలండి. మేము కారికి చెప్పుకోకపోతే మేము ఎవరికి చెప్పుకోమండి. నెగ్గించిన వాళ్ళకి అడుక్కుంటాం కానీ నెగ్గలేని వాళ్ళకి అడుగు అడుగుతారండి. మాకు పిల్లలకే తీరం లేదు, ఇటు పెద్దోళ్ళకి తీరం లేదు, ఏమీ లేదు. ఏ రకంగా ఓట్ల కంటే ఇది ఇస్తాం అది ఇస్తామని ఓట్లకో తిరిగి వేయించుకున్నారు. ఆ వేయించుకున్న వాళ్ళు కూడా అడ్రస్ లేదు మాకు. గెలిచిపోరు దారి దబ్బలం లేదండి. మొన్నటి వరకు అయితేనే పడి ఉన్నాం. కూడా పోయలేదండి గవర్నమెంట్. కాదు కిరసనాలు తెప్పించుకొని కాకపోతే పిఓ గారు కరెంట్ ఇస్తానన్నాడు. ఆయన తప్పేం లేదు. సభ కలెక్టర్ గారేమో మీకు డబ్బులు ఇచ్చేస్తాం, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోతే ఈ 30,000 చొప్పున ఇచ్చేస్తాం, 90,000 3 సంవత్సరాలకి ఇచ్చేస్తే మీరు వెళ్ళిపోతారు కానీ అని సబ్ కలెక్టర్ అంటున్నాడు. మీరు ఎప్పుడు వెళ్తారో అప్పుడు అప్పుల బాధలు తాళలేక భార్య భర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు పంచాయతీలోని అగ్నికుల క్షత్రియులపేటలో జరిగింది. మత్స్యకార కుటుంబానికి చెందిన రేకాడి పాపారావు పూసలమ్మ దంపతులు అప్పుల బాధలు తాళలేక ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డెంగ్యూ మాటున గాజువాకలోని గౌతమి హాస్పిటల్ యాజమాన్యం దందా చేస్తుంది. జ్వరం పేరుతో వచ్చిన రోగులకు డెంగ్యూ టెస్ట్ చేసి ఫేక్ రిపోర్ట్స్ తో సొమ్ము చేసుకుంటుంది. ప్లేట్లెట్స్ తగ్గాయంటూ ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి మెడికల్ మాఫియాను కొనసాగిస్తుంది. దీనిపై అధికారులు తక్షణమే స్పందించి ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. సండే 24 ఈవినింగ్ గౌతమ్ హాస్పిటల్కి వచ్చాం. ఫీవర్ ఉందని డాక్టర్ గారు నుంచి టెస్టులు 4 రాశారు. డెంగ్యూ, మలేరియా, ప్లేట్లెట్స్, టైఫాయిడ్ రాశారు. 3 టెస్టులు అయితే 1 అవర్లో వచ్చాయి, నెగిటివ్ వచ్చాయి. నెక్స్ట్ ప్లేట్లెట్స్ అనేది రేపు ఈవినింగ్ రామన్నారు. ఈవినింగ్ వచ్చేసరికి 24,000 ఉన్నాయి. ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలి, తీసుకోమన్నారు. మరి డౌట్ వచ్చి వేరే ల్యాబ్లో చేపిస్తే 2 lakhs అబౌవ్ ఉన్నాయి. వచ్చే డాక్టర్ గారిని అడిగితే మాకు అంతగా సంబంధం ఎట్లేదు, ఆ ల్యాబ్ వాళ్ళు అడగాలి, అది ఇది అంటారు. విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో గంజాయి సాగును గ్రామస్తులు స్వచ్ఛందంగా ధ్వంసం చేశారు. బలిగడ్డ, కుసుమ గ్రామాల్లో సాగు చేసిన 10 ఎకరాల గంజాయిని సిఐ డీజీ బాబు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల పిలుపు మేరకు గ్రామస్తులు ధ్వంసం చేశారు. జీవితంలో మరెప్పుడు గంజాయిని సాగు చేయమని ప్రమాణం చేశారు. స్వచ్ఛందంగా రావడం అనేది చాలా అదే మీ సైతాన్ని స్వచ్ఛందంగా వచ్చినందుకు మీకు మీ గ్రామానికి నిజంగా మా డిపార్ట్మెంట్ చాలా అందరూ హుజూరాబాద్ ఓటర్లను టీఆర్ఎస్ పార్టీ అనేక విధాలుగా ప్రలోభాలకు గురిచేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఒక్కో ఓటర్కు 20,000 రూపాయలు పంచిందని, టీఆర్ఎస్ డబ్బు పంపిణీని ఎక్కడా అడ్డుకోవద్దని తమ పార్టీ శ్రేణులకు చెప్పామన్నారు. టీఆర్ఎస్ పార్టీ డబ్బును నమ్ముకుంటే తాము ప్రజలను నమ్ముకున్నామన్నారు. హుజూరాబాద్లో ముఖం చెల్లకే ఈసీపై కేసీఆర్ నిందలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేయించుకున్న అన్ని సర్వేల్లో బీజేపీ గెలుస్తుందనే విషయం తేలిందని బండి సంజయ్ చెప్పారు.
ఈరోజు ఉదయం వచ్చిన సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రికి హయబద్దినాడు. హయబద్దిన ముఖ్యమంత్రి అలా ఉదయమే మొత్తం ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రతి ఓటర్కు 20,000 రూపాయలు ఆల్రెడీ పంచిరు ముట్టినాయి. కానీ ప్యాకింగ్ మాత్రం బ్రహ్మాండంగా చేసారు. ₹1 బయట ప్యాకింగ్ చేసారు. కానీ దుప్పటోడు మంచిగా దుప్పాడు, 15,000 దుప్పాడు, 5,000 మంచిరాడు. చాలా మందికి 20,000 రూపాయలు వచ్చి వాళ్ళు పంచుతారని తెలుసు, పంచుతున్నారని తెలుసు. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్లియర్గా ఎక్కడ అడ్డుకోకండి, ఎక్కడ ఆపకండి. 20,000 రూపాయలు మనయే, మన పైసలు. కేసీఆర్ పంచుతున్నాడు. కనీసం పేదోళ్ళనే లాభపడతారు కాదు. రేపు ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు ముట్టినాయి. 20,000 రూపాయలు ముట్టినటువంటి ఓటర్స్ కూడా టీఆర్ఎస్ పార్టీ క్యాష్ నమ్ముకున్నది. కానీ హుజరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీ యొక్క కెపాసిటీని, క్యారెక్టర్ నమ్ముకొని భారతీయ జనతా పార్టీ కొట్టేస్తున్నారు. ఫేక్ వీడియో తయారు చేస్తున్నారు. నకలు కొట్టడానికి అకలు ఉండాలి టీఆర్ఎస్ పార్టీలకు. ఈటల రాజేందర్ గారట ఎన్నికల లేఖ రాసిందట. ఈ రాష్ట్రానికి బుద్ధి ఉండాలి. ఆ బూత్ ప్రింట్ చేసిండు. ఆ బూత్ పేపర్, నమస్తే తెలంగాణ బూత్ పేపర్, అది టిష్యూ పేపర్ కూడా అధ్వాన పేపర్. పాంటే పనులు పడతాడు, టిష్యూ ఉంచుతుంది ఆ పేపర్ చూసి. ఆ రాసిండు, ఫ్రంట్ పై పెట్టాడు. పిన్ కోడ్ ఏం పెట్టాలి? హైదరాబాద్ అడ్రస్ అని పిన్ కోడ్ వెలుగొట్టు పెట్టినాడు. అడ్రస్ హైదరాబాద్ది, పిన్ కోడ్ మాత్రం వెలుగట్టుది. అందుకే అంటున్నాను, నకలు కొట్టిన అక్కలు ఉండాలి. కొట్టండి, మీ గూగుల్ కొట్టండి. పిన్ కోడ్ ఎవరు ఎంత అంటే 505526. అడ్రస్ మాత్రం హైదరాబాద్. ఇలా తప్పుడు ప్రచారంతోని హుజరాబాద్ ప్రజలను అయోమయం చేయడానికి ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. కానీ వారి గోతులో వాళ్ళే పడ్డారు. హుజరాబాద్ ప్రజలు నిర్ణయించుకున్నారు. నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా హుజరాబాద్ ప్రజలకు, మీకు వరి కావాలన్నా ఊరి కావాలన్నా, వరి కావాలంటే భారతీయ జనతా పార్టీ గెలిపించండి, ఈటల ఎమ్మెల్యే చేయండి. ఉరి కావాలంటే టీఆర్ఎస్ పార్టీ కొట్టేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తాలిబాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తాలిబాన్. రైతుల పాడిత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాలిబాన్ గా మారిండు. సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రికి. నువ్వు వరేస్తే ఉరి అంటే నీ కలెక్టర్లు, నీ తాపేదారులు ఈరోజు రైతులను బెదిరించే విధంగా ఇలా వరేయద్దని చెప్పి అలా. ఈటల రాజేందర్ మంత్రిగా ఉండి చేయలేని అభివృద్ధి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. హుజురాబాద్ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. ఈ మేరకు ప్రజలు ఆలోచించి కారు గుర్తుకు ఓటు వేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని మంత్రి కోరారు. ఎలక్షన్ ఎందుకు వచ్చింది, రాజీనామా చేసిన వ్యక్తి ఎందుకు రాజీనామా చేసిండు, ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఆయన ఏమవుతాడు, ఎలక్షన్ కన్నా ముందు ఆయన ఏముండే, ఎలక్షన్ తర్వాత ఆయన ఏమవుతాడు. మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారు ఇచ్చినవే ఏం చేయలేకపోయాడు. స్వతహాగా ఆయన ఒక కోళ్ల ఫారం అమ్మో లేకపోతే ఒక 10 ఎకరాలు అమ్మో ఈ ఊరికి అభివృద్ధి చేసింది ఏం లేదు. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పథకాలే అమలు చేయాలి. ఒక మంత్రిగా ఉండే సగమే చేయలేదు. ఒక మంత్రిగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాజీనామా చేసే వరకు కీలకమైనటువంటి మంత్రి పదవులుండి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలే అమలు చేయనటువంటి వ్యక్తి స్వలాభం కొరకు రాజీనామా చేసి ఎలక్షన్లు తెచ్చి ఎలక్షన్ అయిపోయిన తర్వాత రేపు ఎలక్షన్లో మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయనప్పుడు ఆయన ఎమ్మెల్యేలు ఏం చేస్తా అంటే ఇట్లా అమ్ముతారు. నమ్మాల్సిన పరిస్థితి ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అయ్యే ముచ్చటనే లేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది ఆయనకు అని కూడా ఆలోచన చేసుకోవాలి. పార్టీ పుట్టిన తర్వాత ఆయన వచ్చిండా, పార్టీ పుట్టబోదు నుంచే కేసీఆర్ ఎమ్మడి ఉండరా అని ఆలోచన చేసుకోవాలి. పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ గురించి కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన చేయనేయండి. జైన్ కాకముందు తెలంగాణలో ఏ ఒక్క జిల్లాలైనా ఆయన పేరు తెలుసా? ఒక నాయకునిగా గుర్తింపు తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ కాదా?
ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. పార్టీ అధికారంలో రాకముందు, తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా ఒక ఎల్పీ లీడర్ను చేసింది కేసీఆర్ గారా కాదా? హుజరాబాద్ ప్రజలు ఆలోచన చేసుకోవాలి. అక్కడో ఇక్కడో ఆయన మాకు అది చేసిండు ఇది చేసిండు అంటే ఎట్లా చేసిండు, ఎవరి వల్ల చేసిండు, ఏ హోదాలో చేసిండు, ఆ హోదా ఎవరు కలిగించిండ్రు అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. ఏం తక్కువ రాజీనామా చేసినాడు కూడా అడగాల. అసలు ఏం చేసినావు అక్కడ? ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి ఎవరు జరగానే నీకే ఎందుకు జరిగింది? ఎవరి మీద లేదు నీ మీదనే ఎందుకు పెట్టిండ్రు? ఏం చేయండి చేస్తారా అనే ఆలోచన చేయాలి. జనరల్గా ఎవరే కానీ తిన్నింటి వాసాలు లెక్క పెడితేనో, తిన్న అన్నంలో ఉమ్మిస్తేనో, తిన్నోనికి అన్నం పెట్టినోనికి ఏమైనా ఇబ్బంది చేస్తేనో ఎవరే కానీ అరే భయ్ నీ దారిలో నీవు ఉండని చెప్తారే కానీ మంచిగా ఉంటే ఎందుకు అంటారు? ఒక ఇద్దరు దోస్తులు విడిపోయారంటే కూడా ఏమైనా తప్పు చేస్తేనే ఉంటుంది అక్కడ. ఎవరికి లేదని నీ మీద ఎందుకుంటుంది? ఇలా ఆత్మగౌరవం అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే నీకు ఎల్పీ లీడర్ ఇచ్చినప్పుడు నీ ఒక్కరికి ఇస్తే మొత్తం ఆత్మగౌరవం వచ్చినట్లు అందరికీ. అన్ని పదవులు అనుభవించినప్పుడు అప్పుడు ఆత్మగౌరవం అనేది గుర్తు రాలేదు. గొప్పగా ఉంది. నువ్వు తప్పు చేసి నీవు రాజీనామా చేసి ఎలక్షన్ తెచ్చి ఇలా నా ఆత్మగౌరవం అంటే మొత్తం సంబంధ వర్గాల బీసీల ఆత్మగౌరవం ఒక్కరి మీదనే అన్నట్లు చేస్తే ఎంతవరకు సమంజసం? నువ్వు ఎప్పుడు కూడా లెఫ్ట్ అన్నావు. నీ ఆత్మగౌరవం ఎక్కడుంది? లెఫ్ట్ నుంచి రైట్ లో జాయిన్ అయినప్పుడే నీ ఆత్మగౌరవం అనేది మంటలో కలిసిపోయింది. హుజరాబాద్లో డబుల్ బెడ్రూమ్లు కట్టి అయినప్పుడే నీ ఆత్మగౌరవం అనేది మట్లే కలిసిపోయింది. కనీసం హుజరాబాద్లో మా ముద్రాజ్ భవన్ కట్టినప్పుడే ఆత్మగౌరవం పోయింది. బీసీ భవనం కట్టినప్పుడే ఆత్మగౌరవం అనేది పోయింది. పట్టుమని 10 మంది బీసీలను తయారు చేయనప్పుడే ఆత్మగౌరవం అనేది పోయింది. ఒక బీసీ యువ నాయకుడికి చిన్న పదవి ఇచ్చినప్పుడే వద్దొద్దు అన్నప్పుడే. ఆంధ్ర శబరిమల గొల్లల మామిడాడ శ్రీ మణికంఠ స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. బుధవారం సందర్భంగా స్వామివారి దర్శనానికి అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో వచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు. పంచామృత అభిషేకాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ నంబూద్రి, గురుస్వామి ఆధ్వర్యంలో పలువురు భక్తులు మాలధారణ స్వీకరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే అన్నదాన ప్రభువే ఓం మా గురు స్వామి శరణం దేవి శరణం శరణం అయ్యప్ప శరణం స్వామి దీక్ష అయ్యప్ప దీక్ష స్వామి మాల అయ్యప్ప మాల స్వామి పూజ అయ్యప్ప పూజ స్వామి భజన అయ్యప్ప భజన హరిహర పుత్ర అయ్యప్ప ఆపద్బాంధవ నమః విష్ణుస్తు శ్రీ గురుభ్యో నమః ఏకదండాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ధన్వి ప్రచోదయాత్. అయ్యప్పో అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం స్వామి మాల అయ్యప్ప మాల స్వామి పూజ అయ్యప్ప పూజ స్వామి భజన అయ్యప్ప భజన స్వామి అయ్యప్పో అయ్యప్ప అయ్యప్ప శరణం స్వామి అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. మామిడాడు శ్రీ మణికంఠ స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు బుధవారం సందర్భంగా గొల్లల మామిడాడులో వేయించేసినటువంటి శ్రీ మణికంఠ స్వామివారి దేవస్థానం నందు విరివిగా స్వామి మాలధారణలు జరిగినాయి. ఈ స్వామి మాలధారణలు డిఆర్కే గురుస్వామి ఆధ్వర్యం మరియు శ్రీ వెంకటకృష్ణారెడ్డి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ నంబూద్రి గారిచే స్వాములందరికీ కూడా మాలాధారణ కార్యక్రమం జరిగింది. పరిసర గ్రామాల నుంచి ప్రజలు స్వామివారి దర్శనానికి విచ్చేసి స్వామి యొక్క ఆశీస్సులు పొందారు. అనంతరం స్వామివారికి పంచామృత అభిషేకాలు, బిల్వార్చనలు, అనంతరం మహాగణపతి హోమం కూడా జరపడం జరిగింది. స్వాములందరూ కూడా ఆంధ్ర శబరిమల అయినటువంటి శ్రీ మణికంఠ స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. కోవిడ్ నిబంధనలు పాటించి ఆలయానికి విచ్చేసి స్వామివారి దర్శన వాక్యాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. మధ్యాహ్నం పరిసర గ్రామాల నుంచి విచ్చేసేటటువంటి స్వాములు ఎవరికైనా సరే ఆలయం నందు ఉచిత అన్నప్రసాద వితరణ కూడా జరపడం జరుగుతూ ఉన్నది. కాబట్టి స్వాములందరూ కూడా ఎటువంటి భిక్ష లేకుండా వెళ్లకుండా స్వామివారికి ఉచితమైనటువంటి భిక్ష ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కాబట్టి స్వాములందరూ ఈ యొక్క ఆంధ్ర
శబరిమలై మా గొల్లల మామిడాడ శ్రీ మణికంఠ స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప. మామిడాడ మణికంఠ స్వామియే శరణమయ్యప్ప. ఏవీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ కరెంట్ మీడియా న్యూస్.